నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మానుకోట ప్రసాద్ అన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మీలాంటి ఎంతో మంది కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అసలు ఎట్లా ఉంటుండే అన్న ఆనాటి గుర్తులు ఏమన్నా జ్ఞాపకాలు కావచ్చు, ఈ రోజుకు సంబంధించి తెలంగాణ ఏర్పడ్డ రోజు ఇది ఏం చెప్తారు అన్న మీకు? ఆనాటి జ్ఞాపకాలు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో ఒక ఊర్లో కావచ్చు, ఒక మండలంలో కావచ్చు, ఒక నియోజకవర్గంలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అనేక పోరాటాలు జరుగుతుండే. ఆ జరిగిన దగ్గర ఖచ్చితంగా మా కళాకారుల పాత్ర కంపల్సరీ ధూమ్ధాం వేదిక వేస్తుండే, మాకు పిలుపు వస్తుండే, మేము వెళ్తుంటిమి, పాటలు పాడుతుంటిమి. కొన్ని సందర్భాలు పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి, పరుగులు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. అన్నీ దాటుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వాటికి 11 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది తెలంగాణ. చాలా అద్భుతంగా 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు చూసినాం మనం 10 ఏళ్ళు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారు ఆమరణ దీక్షతోనే కదా. ఇందాక నేను ఒక పాట పాడినా, త్యాగాల నేలలోన తన్లాట పాటరా, పోరాట బాటలోన పొడిసింది పొద్దురా, మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చెరా, స్వరాష్ట్ర సాధన సమరమ్ము గెలిచెరా, చెరువు నిండి సెలకబండి శ్రమ ఫలితం దక్కెరా. కేసీఆర్ సార్ వచ్చి రాగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ కాకతీయ స్కీమ్ తీసుకొచ్చి చెరువు నిండి సెలకబండి శ్రమ ఫలితం దక్కేరా, 60 ఏళ్ళ ఆకాంక్షకు అర్థమిదని చెప్పారా, అమరవీరుల ఆశయాల ఫలితం ఇదిరా, ఆమరణ దీక్షతోనే మొదలాయనురా, జైలు గోడల మాటున వాదమాగెనా, విహరించి విద్యార్థుల మేలు కొలిపెనా, సకల జనులు ఒక్కటై సమరం సాగించగా, మా ధూమ్ధాము పాటతో దుమ్ములేసిపోయేరా దమ్మరథం అరెరే ఎరిదం. ఆమరణ దీక్ష మొదలుపెట్టిన తర్వాత, సార్ని అరెస్ట్ చేసిన తర్వాత ఉద్యమం అనేది చాలా పీక్ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2014 వరకు రాష్ట్రం సాధించే వరకు ఎక్కడ కూడా అలసిపోకుండా నిర్విరామంగా అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, లాయర్ల సంఘాల నాయకులు కావచ్చు, డాక్టర్ సంఘాల నాయకులు కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, నిజామాబాద్ యూనివర్సిటీ, ఇట్లా శాతవాహన యూనివర్సిటీ, అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, కాలేజీలలో ఉన్న విద్యార్థులు కావచ్చు, స్కూళ్ళ నుంచి కూడా, ఆ తర్వాత మానుకోట పోరాటం, రైలు రోకో, రైలు కట్టప నుంచి రాళ్ళు వేసిన సందర్భం కావచ్చు, అనేకమైనటువంటి సందర్భాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం మైలురాళ్ళుగా నిలబడ్డాయి. ఆనాటి జ్ఞాపకాలు చాలా అద్భుతం. అంటే ఒక స్వతంత్రం కోసం పోరాడుతున్నాం, పిడికిలెత్తి నిలబడుతున్నాం, జెండా పట్టుకొని నడుస్తున్నాం, చావో రేవో తేల్చుకొని ముందుకెళ్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు అమరవీరులు అయిపోయారు, 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయారు. దేనికోసం? ఈ రాష్ట్రం కోసం. రాష్ట్రం సాధించిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఫలితాలను మనం అనుభవించాలనే కాంక్ష కోసం. అంటే అప్పుడు తెలంగాణ, జై తెలంగాణ అన్న నినాదం వినిపిస్తేనే అదొక ఉగ్రవాదంలాగా చూసి జైల్లో వేసిన పరిస్థితి. అట్లాంటి టైంలో కూడా మీరందరూ ఒక్కటై అనేక సభలు పెట్టి ధూమ్ధాం ప్రోగ్రాంలని భారీ ఎత్తున పాటలు కూడా మీ గొంతులతోటి వినిపించి తెలంగాణకు ఉద్యమం ఒక ఎత్తు అయితే, ఇటు ధూమ్ధాం ప్రోగ్రాంలు, ఈ ఆటపాటలు ఒక ఎత్తుగా నిలిచినాయి. ఎట్లా అనిపించేదన్న అప్పుడు? అంటే నిజంగా జైలు వేస్తే అంటే భయం ఏమి ఉండకపోయేదా? జైలు వేస్తారేమో మళ్ళీ మనం తెలంగాణ గురించి మాట్లాడితేనే? నేను చెప్పినా కదా ఇందాక, అదొక స్వతంత్ర పోరాటం. అంటే తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెంచటం కోసం మనం ఎంత దగ్గరైనా పోవచ్చు. ఒక బక్కపలచని మనిషి చావు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ దీక్షకు పోయిన తర్వాత అరెస్ట్ చేస్తారు, మహా అయితే కొడతారు కావచ్చు, ఏమవుతుంది? జరిగినాయి అవన్నీ జరిగినాయి. దెబ్బలు తిన్నారు, మేము కూడా తిన్నాం, విద్యార్థులు తిన్నారు, కళాకారులను చాలా తక్కువ కొట్టి ఉంటారు. ఒక సందర్భంలో దిల్సుఖ్ నగర్లో సకల జిల్లా సమ్మె అప్పుడు ఒక సందర్భంలో ఇక్కడ దిల్సుఖ్ నగర్ చైతన్యపురి రోడ్డు మీద ఒక ధూమ్ధాం కార్యక్రమం చేస్తున్నాము. బస్సులను పోలీసులు సెక్యూరిటీ ఇచ్చి తీసుకుపోతున్నారు. సకల జనుల సమ్మెల తీసుకుపోతున్న సందర్భంలో అక్కడున్న విద్యార్థి సంఘ నాయకులంతా ఆ బస్సులకు అడ్డం తిరగడం వల్ల అక్కడ లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్లో మేము కూడా దెబ్బలు తినాల్సి వచ్చింది. మేము ఆడ పాటలు పాడుతున్నాం, మేము కూడా దెబ్బలు తినాల్సి వచ్చింది. మహిబాద్ పోరాటంలో దెబ్బలు తిన్నాం. ఇట్లా అనేక సందర్భాల్లో దెబ్బలు తిన్నాం, కానీ ఎక్కడ భయపడలేదు. అంటే ఆ సందర్భాలలో, తెలంగాణ ఉద్యమం సందర్భాలలో మీరు పాట అందించి తెలంగాణ రాష్ట్ర పోరాటానికి మీ వంతుగా అందించిన పాట ఏదైనా ఉందా? నేను యాక్చువల్గా అప్పటికి గద్దరన్న రాసినటువంటి పాట పాడుతుండే. ఓకే, ఆగదు ఆగదు ఆగదు
ఏ ఆకలి పోరు ఆగదు 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 ఆగదు, ఏ ఆకలి పోరు ఆగదని గద్దరన్న పాట ఉంటుండే. ఈ తెలంగాణ పోరాగదు దోపిడి దొంగల అంతం వరకు, మా తెలంగాణ పోరాగదు ఆగదు ఆగదు ఆగదు, మా తెలంగాణ పోరాగదు. ఈ పాట పాడుతుంది. నేను ఎక్కువ స్టేజ్ల మీద ఇదే పాట కొంచెం ఇక ఉర్రూతలు ఊగిస్తూ పాడుతుండేది. ఆ తర్వాత చాలా పాటలు, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్ము. ఇట్లా చాలా పాటలు పాడుతుండే. రైట్. ఫైనల్గా ఇప్పుడు తెలంగాణ వచ్చింది, 11-12 సంవత్సరాలు అయితే ఉన్నది తెలంగాణ వచ్చి. మీరు కేసీఆర్ గారు ఎవరైతే తెలంగాణ కోసం చావునేట్లో తలకాయ పెట్టి తెచ్చిర్రో ఆయన కోసం అనేక పాటలు అందించారు. ఒక పాట మీరు రాసిన దాంట్లోకి వెళ్ళి ఒక పాట పాడుతున్నారని. అంటే నేను చాలా పాటలు రాసిన. పిడికిలి ఎత్తిండ్రా రీసెంట్గా పిడికిలి ఎత్తిండ్రా. అంతకుముందు రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షిస్తూ రాసిన పాట మనసున్న మహారాజు కల్వాకుంట్ల చంద్రుడు రాష్ట్రాన్నే సాధించి సంక్షేమాన్ని నిలిపిండు. ఇట్లా అదొకటి. పిడికిలి ఎత్తిండురా నేల గుండెకు ఊపిరియా, ఇది.